వెన్ యు ఆర్ రైట్ ఆల్సో చూస్ కైండ్నెస్. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేసి, గురు నువ్వు ఒక చోటుకి వెళ్ళు, ఆయన నీకు ఒక ప్యాకెట్ ఇస్తాడు, అది నాకు తీసుకొని వచ్చి లేదా నీ దగ్గర పెట్టుకుని వచ్చి తీసుకుంటాను. నేను ఆల్రెడీ ఒక చోటుకి వెళ్ళా, లేట్ అయిపోయింది. బైక్ కీస్ ఎక్కడో పెట్టేసుకోవడం, ఎత్తుక్కోవడం. నేను వెళ్ళి ఆయనకి ఫోన్ చేశా, సార్ మీ దగ్గర ఏదో ప్యాకెట్ ఉందంట కదా, అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అన్న. సరే అండి మీరు 14th ఫ్లోర్ కి రండి. ఆల్రెడీ నాకు లేట్, ఇప్పుడు బైక్ పార్కింగ్ ఎత్తుక్కొని నేను లిఫ్ట్ లో ఎత్తుక్కొని ఇదంతా జర్నీ కింద చేసుకొని వచ్చి వెళ్ళినప్పుడు నేను వెళ్ళాల్సిన పని అయిపోతుంది. ఆ కోపం వచ్చింది. సార్ నేను రెడీగా ఉండమని చెప్పాను సార్, నేను అర్జెంట్గా వెళ్ళాలి సార్, మీరే వచ్చి ఇవ్వండి, నేను రాలేను ఇప్పుడు, నాకు టైం లేదు అంటే ఆయన ఒక చిన్న పాజ్ తీసుకున్నాడు. తీసుకొని ఓకే అండి అన్న పెట్టేసి, స్ట్రిక్ట్ గా లేకపోతే కుదరదు ఈ లోకంలో, మనం స్ట్రిక్ట్ గా మాట్లాడకపోతే పనులు జరగవు, ఆడుకుంటారు మనల్ని. అది ఇదే నేను ఏదో పెద్ద హీరోయిజం ఫీల్ అయ్యి ఆయన కొంతసేపటికి మెల్లగా దిగి ఆయన నా వైపు వస్తున్నాడు అనమాట. చూస్తే ఆయనకి 2 కాళ్ళు లేవు, ఆయన అవి 2 పట్టుకొని మెల్లగా వస్తున్నాడు. చూసినప్పుడు పటా 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 కొట్టుకున్నట్టు అయింది. ఇఫ్ యు ఆర్ రైట్, ఓకే నువ్వు రైట్ అయినంత మాత్రం ప్రపంచం అంతటి నువ్వు రూడ్ గా ఉండాల్సిన అవసరం లేదు కదా, కొంచెం కైండ్ గా మాట్లాడండి, ఎంత బాగుండేది. అంతా రష్ చేసుకుంది నేను, ఇప్పటికీ నాదే రైట్ అవ్వచ్చు, కానీ నాకు ఛాన్స్ ఉండింది కదా.